బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రీనగర్ బ్యాంక్ కాలనీలో అయోధ్య శ్రీరాముడి అక్షింతల శోభయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయిబ్ నగర్లోని హనుమాన్ దేవాలయం నుండి అయోధ్య శ్రీరాముడి అక్షింతలను కాలనీ వాసులు తీసుకువచ్చి కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు శోభయాత్రకు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కళ అని అది నేడు నెరవేరబోతుందన్నారు. అయోధ్య రాముడి అక్షింతలు కాలనీలను ప్రతి ఇంటికి పంపిణీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న జనవరి 22వ తేదీన హిందువులందరూ వారి ఇంటిలో 5 దీపాలు వెలిగించాలని కోరారు. జై శ్రీరామ్. మరి ఈ నెల జనవరి 22వ తేదీన ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జరగనున్నటువంటి మన రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మరి విశ్వ హిందూ పరిషత్ వారు మరి దేశమంతా కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ఈటి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులు అందరం కూడా ఈ అక్షింతల్ని సేకరించి భక్తి శ్రద్ధలతోటి సేకరించడంతో పాటు గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ మరియు గాయత్రి నగర్ ఈ కాలనీలలో మరి పురవీధుల గుండా తిరుగుతూ భక్తులందరికీ కూడా హిందూ భక్తులందరికీ కూడా ఈ అక్షంతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అపూర్వ స్పందన లభిస్తుంది. మరి భక్తి భావనతోటి ప్రతి ఒక్కరు కూడా హారతలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులుగా మేము అందరం ముందుకు రావడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు మన దేశం మొత్తం గర్వించదగ్గ విషయము ఏంటంటే జనవరి 22వ తారీఖున ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి హిందూ బంధువులందరూ కూడా రామ మందిరం అయోధ్యలో నిర్మించాలని చాలా సంవత్సరాల నుండి ప్రయాసపడుతూ ఆ కళ ఈ రోజు నెరవేరుతుంది. మనకు ఈ నెల 22వ తేదీన రామ మందిరము అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా ప్రతి కాలనీలోని ప్రజలందరికీ కూడా గడప గడపకి మనము పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మోడీ గారికి, అలాగే మనం అందరం కూడా అన్ని కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రతి పండగని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరం కూడా ఇంతే ఐక్యతతో జరిగే ప్రతి పండుగలను కూడా అందరం ఐక్యంగా జరుపుకొని మన ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను. శ్రీ రామతీర్థ వారు తలపెట్టినటువంటి మహత్తర కార్యానికి మేమందరూ భాగస్వాములం కావడము మా అదృష్టంగా భావిస్తూ మీ అందరి పైన కూడా శ్రీరాముడి కృప కలగాలని, వారు తలపెట్టినటువంటి ఈ మహత్తర కార్యం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అక్షంతలని ప్రతి ఇంటికి పంచుతున్నాము. అందరూ కూడా స్వీకరించి మహానందంగా వాటిని స్వీకరిస్తున్నారు. వారి సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. అందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మా అందరిపైన ప్రేమ ఉండాలని ఆశిస్తూ జనవరి 1 నుంచి 22 వరకు విశ్వ హిందూ పరిషత్, అలాగే రామతీర్థ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అందరూ పూనుకొని ఆ హనుమంతుడు గడప గడపకి చేర్చాలన్న ఈ అక్షింతల సంకల్పం ఏదైతే ఉందో అందరూ భక్తులందరూ రామదండుగా తరలి ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో గడప గడపకి అందించే అవకాశం ఆ రాముల వారు మనందరికీ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది కళ నెరవేర్చడం కోసం, ఈ రామ మందిర నిర్మాణం కోసం వాళ్ళు అసలు బాశారు. వాళ్ళందరి గుర్తుగా మనం 22వ తేదీ 5 దీపాలు వెలిగించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ 500 సంవత్సరాలు తర్వాత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, అలాగే రాముల వారి ప్రతిష్టాపన అనేది మన దేశం గర్వించదగ్గది. అలాగే ఈ రామ జన్మభూమి, రాముడు నడయాడిన ఈ భారతదేశంలో మనం పుట్టడం కూడా మన అదృష్టం. అలాగే ఈ అక్షింతలు గడప గడపకి చేర్చే భాగ్యంలో మనం కూడా పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని దగ్గర 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి కార్యక్రమం. ఎంతో కష్టపడి మనం ఈరోజు మన రాముల వారి మందిరం కట్టుకోగలుగుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తూ మన ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం ఈ యొక్క అక్షంతల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి జరుగుతోంది. మనం దీన్ని ఎంతో గర్వించదగిన విషయం అని నేను చెప్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన కాలనీ పెద్దలు కావచ్చు, మన విశ్వ హిందూ పరిషత్ వారు కావచ్చు, అలానే మనకి అక్షంతలన్నీ కూడా మనకి ఢిల్లీ నుంచి, అయోధ్య నుంచి వచ్చాయి. ఇది సామాన్యమైన విషయం కాదు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అక్షంతలు స్వీకరించి మీ యొక్క దేవుడి గూట్లో పెట్టుకొని 22వ తారీఖు ఏ రోజైతే మన యొక్క అక్కడ అయోధ్యలో స్వామి యొక్క ప్రతిష్ట జరుగుతోందో ఆ రోజు 5 దీపాలు వెలిగించి ఈ యొక్క అక్షంతలను మనము మీ యొక్క ఇంట్లో పెద్దల ద్వారా తలపైన వేసుకోండి.